దైవ క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి ఊరి మీద అందరూ యోగ్యులు కాదు. దైవ క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి యోగ్యులు ఎవరు అంటే నష్టపోవడానికి ఇష్టపడినోళ్ళు, అలాగే దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన అసాధ్యుడు, ఆయన ద్వారా ఏదైనా జరుగుతుందని బేషరతుగా నమ్మగలిగిన వాళ్ళండి, అన్కండిషనల్గా నమ్మగలిగిన వాళ్ళు. అలాంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని, శ్రేష్టమైన మచ్చుతునకల్ లాంటి, ముత్యాల్లాంటి శ్రేష్ఠ భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారానే దైవ కార్యాలు బహిర్గతం చేస్తాడు. వారి ద్వారానే గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప సేవ, గొప్ప గొప్ప పరిచర్యలు జరిగించుకుంటాడు. అంతేగాని ఊరలందరినీ ఈ దైవ క్రియల కోసం ఎంచుకోడు దేవుడు. అంతెందుకు, మరియ తమ్ముడు ఉన్నాడు కదా లాజరు, వాళ్ళు అదే ప్రశ్న వేశారు, తండ్రి వాడు బాగులేడట కదా ప్రభు, నువ్వు ప్రేమించిన శిష్యుడు, వెళ్ళమా అంటే వెళ్ళమరా, అప్పుడే వెళ్ళమన్నాడు. అలా చెప్పిన తర్వాత 4 రోజులు ఇంకా ఆలస్యము చేశాడు. ఎందుకు అంటే లాజరు మరణము ఊరకనే రాలేదు, నా మహిమ నిమిత్తం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దైవ క్రియ, దేవుని క్రియ లాజరు ద్వారా ఈ భూలోకానికి ప్రత్యక్షపరచబడ్డానికి లాజరు ఒక అద్భుతమైన మహిమ సాధనంగా మారిపోయాడు. లాజరు మహిమ సాధనంగా మారడానికి ముందు ఏమవ్వాల్సి వచ్చింది? మరణపాత్రుడు కావాల్సి వచ్చింది, రోగి కావాల్సి వచ్చింది, సమాధిలోని చుట్టబడి పెట్టాల్సి వచ్చింది, ఆఖరికి చచ్చిపోయి 4 రోజులు సమాధిలోనే ఉండవలసి వచ్చింది. ఇక్కడ దైవ జ్ఞానం దాక్కొని ఉంది, దైవ భక్తి దాక్కొని ఉంది. ఈ విషయంలోనే మనము అర్థం చేసుకో. ఇంతకీ నేను ఏ సాధనాన్ని తండ్రి? నా ద్వారా నీవు దైవక్రియలు బహిర్గతం చేస్తున్నావా? నేను ఇంతకీ ఏ కష్టం కలిగి ఉన్నాను? నీకోసం కష్టం భరించే స్థాయి నాకుందా? ఎంచుకోవాలి.